అందరికీ స్వాగతం అండి. బంగారు మనసునే ఒసగినావు, అందు అందాల గుణమునే పొదిగినావు, మోముపై నలుపునే పులిమినావు, ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు కన్నయ్యా, నల్లని కన్నయ్యా, నిన్ను కనలేని కనులుండునా, నిన్ను పూజింతురే, నిన్ను ప్రేమింతురే, నన్ను గనినంత నిందింతురే కన్నయ్యా, నల్లని కన్నయ్యా, నిన్ను కనలేని కనులుండునా. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, చల్లగా ఉండాలి. మరి ఈరోజు మన వీడియోలో సెల్ ఫోన్ అనేది మన జీవితాల్లోకి బాగా చొచ్చుకుని వచ్చేసింది గత కొన్నేళ్లుగా. చిన్న పెద్ద ఆడ మగ, ఆఖరికి నిన్న మొన్న పుట్టిన బుట్టిగాళ్లతో సహా సెల్ ఫోన్ పెట్టి చూపిస్తేనే అన్నం తినేది వాళ్ళు. ఇలా తయారైపోయింది మనందరి పరిస్థితి. సరే, ఆ సెల్ ఫోన్లో అనేక రకాలైన యాప్లు, మనకు కావాల్సినవి, అఫీషియల్గా పనిచేసుకునేవి, పర్సనల్గా వాడుకునేవి, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. వీటన్నిటిలో ప్రతి వాళ్ళకి కూడా తప్పనిసరిగా ఉన్నది, ముఖ్యమైనది వాట్సాప్. ఈ వాట్సాప్ గ్రూపులు కొన్నిసార్లు తమాషాగా అనిపిస్తాయి. ఎవరి నెంబర్ తీసుకున్నా వారి పేరు మీద మనకి పర్సనల్గా ఒక గ్రూప్ తయారైపోతుంది. అవి కాక ఫ్యామిలీ గ్రూప్స్, ఆఫీసుల్లో ఉండే వాళ్ళ మధ్య నడిచే గ్రూప్స్, స్టూడెంట్స్ గ్రూప్స్, చిన్నపిల్లలు అయితే టీచర్స్కి, పేరెంట్స్కి. ఇక ఫ్యామిలీ గ్రూప్స్ అయితే 1, 2 కంటే కూడా ఒక్కోసారి ఎక్కువే ఉంటూ ఉంటాయండి. ఇదిగో అలాంటి కొన్ని గ్రూప్స్ గురించి నాకు ఆ మధ్య సరదాగా తట్టిన ఒక భావనే ఈ వీడియోకి మూలం. ఫ్రెండ్స్ మధ్య కూడా గ్రూప్స్ ఉంటాయి కదా, 1, 2, 3 కంటే కూడా ఒక్కోసారి ఎక్కువే ఉంటాయి. ముఖ్యంగా ఫ్యామిలీ గ్రూప్స్లో గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, శుభాకాంక్షలు, పండగవి, పెళ్లి రోజులవి, పుట్టినరోజులవి వగైరాలు వీటితోటే నిండిపోతూ ఉంటుంది. ఇంకా చోద్యంగా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అన్నీ అందులో దింపేస్తూ ఉంటారు. అవి మనం యూట్యూబ్లో చూసాం, మర్రో పెట్టక్కర్లేదు గ్రూపుల్లో అని చెప్పినా కానీ వినరు. అలా మన మీద వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని రుద్దుతూ ఉంటారు. ఇంకా చోద్యం పాపం ఇప్పుడు నేను చెప్పబోయే సరదా విషయంలో భాగంగా కొంతమంది ఏం చెప్పినా పట్టించుకోరు. కొంతమంది వాళ్ళలో వాళ్ళే ఒక గ్రూప్లో తమాషాగా ఈ గ్రూప్లోనే వాళ్ళకి వాళ్ళే సమాధానాలు చెప్పుకుంటూ ఉండడం, వాళ్ళకి వాళ్ళే కొన్ని రెస్పాండ్ అవుతూ ఉండడం, మిగతా వాళ్ళు ఏమన్నా పెట్టినా రెస్పాండ్ కాకపోవడం. ఇలాగా మన మనుష్యుల తత్వాల్లాగే ఈ గ్రూప్స్ కూడా నాకు తోస్తూ ఉంటాయండి. మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు కదా, మన బంధువుల్లో అయినా, మన ఫ్రెండ్స్లో అయినా, మన ఆఫీసుల్లో అయినా, ఎక్కడైనా సరే వాళ్ళే అక్కడ గ్రూపుల్లో కూడా తయారవుతారు కదా. అవే మనస్తత్వాలు. దాన్ని బట్టి ఆ గ్రూపులు కూడా వాటిని ప్రతిబింబిస్తూ ఉంటాయి అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. అందుకోసం ఇవన్నీ చూసి చూసి ఆ మధ్య వాట్సాప్ గ్రూపుల గురించి నేను ఒక చిన్న కథ కాదు, కవిత కాదు, కానీ అలా రాసుకున్నా. ఆ రాసుకున్న దాన్ని ఇప్పుడు మీకు సరదాగా వినిపిస్తా. ఇదే ఈ పూట మన వీడియో. మా వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని కూడా చేర్చుకుంటున్నాం. నన్ను చేర్చుతూ పెట్టిన మెసేజ్ చూసి కొత్తగా మొబైల్ కొన్న నేను గొప్ప గుర్తింపు పొందినట్టుగా ఫీల్ అయిపోయాను. టిఫిన్ చేస్తున్నా, అన్నం తింటున్నా, దాదాపు అన్ని సమయాల్లోనూ మొబైల్ నా చేతిలో, నా కళ్ళు వాట్సాప్లో. క్రమేపీ అందరూ పెట్టే పోస్టులకి చప్పట్లు కొట్టడం, బొటన్ వేలు పైకెత్తిన గుర్తు, సూపర్ అన్నట్టుగా ఉండే గుర్తు, నవ్వు, పక్కపక్క నవ్వు, పూలగుత్తి వంటివి పెట్టడం మొదలెట్టి ఇంకో మెట్టెక్కినట్టు ఫీల్ అయ్యా. నెమ్మదిగా ఒక శుభముహూర్తాన చాలాసేపు టైప్ చేసి ఒక పోస్ట్ పెట్టి వాట్సాప్లో మెసేజ్లు, ఫార్వర్డ్స్, పెద్ద పెద్ద పోస్టులు పెట్టే వాళ్ళందరితో సమానమైపోయినట్టుగా ఫీల్ అయిపోయి గాల్లో తేలిపోయాను.
అంతటితో ఆగానా? నిమిషం గ్యాప్ ఇచ్చి వాట్సాప్ తెరిచి చూశా ఆత్రంగా. నేను పెట్టిన దానికి వరుస కట్టి రిప్లైలుంటాయని. ఖాళీ. పాపం ఇంకా ఎవరూ లేవలేదేమో, చూసుండరు అని సరిపెట్టుకున్నా. 5 నిమిషాలాగి మళ్ళీ వాట్సాప్ తెరిచా. ఒకళ్ళిద్దరూ వాళ్ళు పెట్టే మెసేజ్‌లు పెట్టారు. యథావిధిగా నేను వాళ్ళకి పెట్టే థమ్సప్ గుర్తులు, చప్పట్లు పెట్టా. మనసు ఆత్రపడుతున్నా ఉగ్గపట్టి ఒక పావుగంట అయ్యాక మళ్ళీ ఆత్రంగా వాట్సాప్ తెరిచా. నా పోస్ట్‌కి ఏమన్నా రిప్లై వచ్చిందేమో అని. హుహు. మిగతా వాళ్ళందరూ ఫార్వర్డ్ మెసేజ్‌లు పెడుతున్నారు. వాళ్ళకి రిప్లైలు వస్తూనే ఉన్నాయి. ఏదో నక్కాసతో అలా అరగంటకోసారి చూస్తుంటే నిరాశే జయించింది. సాయంత్రం అవుతుండగా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూశా. ఏవో కొన్ని వాయిస్ మెసేజ్‌లు ఉండేటప్పటికి ఆత్రంగా ఓపెన్ చేశా. వాయిస్ మెసేజ్‌లో నాకు రిప్లై పెట్టారేమో అని. ఎబ్బే! ఎక్కడా? ఎప్పుడూ పరస్పరం పెట్టుకునేవాళ్ళే ఆ మెసేజ్‌లు పెట్టుకుంటున్నారు. మరి అలా రాత్రైపోయింది. అదిగో అప్పుడు ఏమైందనుకున్నారు? నాకు జ్ఞానోదయం అయింది. ఏమనంటే గ్రూపుల్లో గూడా గ్రూపిజం ఉంటుందని. అదండి. వాట్సాప్ గ్రూపులు చూసి నాకు కలిగిన భావన. ఏదో ఈరోజు మీతో సరదాగా పంచుకోవాలనుకున్నాను. ఇంక మరి ఎల్లుండి ఆదివారం నాడు ఒక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.